పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రేమ జనులకు స్వాగతం. నిన్నటి దినాన పాస్కా కాలం 5వ మంగళవారం జరుపుకుని ఉన్నాం. ప్రియమిత్రులారా, ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనము ఈ రీతిగా సెలవిచ్చున్నది: మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలు అనుభవించవలెను. దేవుని రాజ్యంలో చేరాలని ఆశపడే వారికి శ్రమలు బాధలు తప్పవు అని అపోస్తులుడైనటువంటి పునీత పౌలు గారు బర్నబా అంతియోకు సంఘానికి చెప్తున్నారు. క్రీస్తు శిష్యరికం అంటే పూలబాటలో పయనం కాదు, శిలువ మార్గంలో నడక, శ్రమల కిరీట ధారణ. అయితే శ్రమలు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేమా అని అందరూ అడుగుతారు కూడా. పురిటి నొప్పులు పడకుండా అమ్మ బిడ్డను ప్రసవించగలదా? అవునా? మట్టిలో పడి మరణించినదే విత్తనం కొత్త జీవం పోసుకోగలదా? ఈ ప్రశ్నలకు లేదు అని జవాబు వస్తుంది. ఉల్లి దెబ్బలు తినకుండా శిల్పం కాదు, కత్తిగాట్లు పడకుండా యోధుడు విజయం సాధించలేడు. నిప్పులో కాల్చబడినప్పుడే సువర్ణానికి మెరుపు వస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చే శ్రమలే నిత్య జీవానికి బాటలు వేస్తాయి. కుమారా, మరువకము, నీ జీవితంలో నీవు సకల సుఖములు అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు అని నరకపు మంటలలో ఉన్న ధనవంతునితో అబ్రహాము అన్న మాటలు మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన సమయం. లూకా శుభవార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ పవిత్ర గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ, ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకంలో సుఖంగా ఉంటే చాలు అని అనుకునే వాళ్ళే శ్రమలు కష్టాలు ఈసడించుకుంటారు, తప్పించుకుంటూ ఉంటారు. శాశ్వత జీవితాన్ని వెతికే వాళ్ళు కష్టాలు, సమస్యలు, వ్యాధులు, బాధలు కలిగినప్పుడు కృంగిపోకూడదు. దేవుడి దగ్గరికి ఎక్కడానికి అవి నిచ్చెనలు అని మనం గ్రహించాలి. క్రీస్తు అనుభవించినటువంటి శిలువ శ్రమలు, ఆయన శరీరం పొందినటువంటి పంచగాయాలు మరణంపై ఆయన విజయానికి బాటలు వేశాయి. ఈ లోకంలో నిత్య జీవ జుర్లు పారాయి. తన జీవితమే శ్రమలకు చిరునామా అని పౌలు గారు అంటూ ఉంటారు. తాను ఎన్నెన్నో శ్రమలు శోధనలు భరించాడో, ఎన్నెన్ని అవమానాలు అగచాట్లు అనుభవించాడో అని పునీత పౌలు గారు వర్ణించారు. 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 21వ వచనం నుంచి 33వ వచనంలో పవిత్ర గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు, తుఫాన్లో చిక్కుకోవటం, వరద బాధలు, దొంగల వలన ఆపదలు, కపట స్నేహితుల మోసాలు, తినడానికి తిండి, ధరించడానికి వస్త్రం దొరకపోవటం ఒక్కటేమిటి, అన్నింటినీ అతడు ఓర్పుతో సహించాడు. ప్రభువు కోసం ఆనందంతో భరించాడు. అతి విలువైనటువంటి ఆణిముత్యాన్ని సొంతం చేసుకోవాలంటే తనకున్న సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి అని ప్రభువు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 46వ వచనం ద్వారా ప్రభువుతో జీవితం కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి పౌలు మహర్షి సిద్ధపడ్డారు. కారణం
అతని అణువణువున ప్రభువే నిండి ఉన్నాడు. నాకు జీవించుట క్రీస్తే, మరణమైతే లాభమే అని అన్నాడు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 21వ వచనంలో. పౌలుకు ప్రభువుతో ఉంటే చాలు, మరణం ఎదురైనా భయం లేదు. ప్రధానార్చకుల పెద్దల చేతులలో కొరడాలు దెబ్బలు తిన్న అపోస్తులైనటువంటి పేతురు గారు, యోహాన్లు యేసునామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని ఆనందంతో ఉప్పొంగిపోయారు అని ఆదికాండంలో 5వ అధ్యాయం 40వ వచనం నుండి 41వ వచనంలో తెలియజేస్తూ ఉంది. కొరడా దెబ్బలకే కాదు, శిలువ మరణాలకు, ఈటెపోటుల చేత చావులకు, శిరచ్ఛేదనం వలన మృత్యువుకు వాళ్ళు వెరువలేదు. ప్రభువు కోసం సంతోషంతో చావును కూడా ఆహ్వానించారు. ప్రభువుతో ఏకమై ఉన్న వారిని ఏ శ్రమలు భయపెట్టలేవు. అయితే దేవుడు ఈ కష్టాలు ఎందుకు పెట్టాడు, ఇవి లేకపోతే జీవితం హాయిగా ఉంటుంది కదా అని దేవుణ్ణి నిందించేవారు ఉన్నారు. మన శరీరానికి దెబ్బ తగిలినప్పుడు ఇలా విలవిల్లాడిపోతూ ఉంటాం. నొప్పి అన్నది లేకపోతే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ నొప్పి అన్నది మన మేలుకేనని, అదే లేకపోతే క్షణక్షణం చావు చూస్తామని తెలుసా? శరీరానికి నొప్పి లేని స్థితిని దేవుడు కల్పించారు అనుకుందాం. ఏం జరుగుతుందో తెలుసా? నడుస్తూ వెళ్తున్నప్పుడు రాయి తగిలి మన కాలికి గాయమైన ఆ సంగతి మనకు తెలియదు. ఆ గాయం నుండి రక్తం కారిపోతున్నా అర్థం కాదు. స్పృహ తప్పి క్రింద పడిన కారణం బోధపడదు. మన కాలి వేలు తెగి అవతల పడినా, పడుకున్నప్పుడు ఎవడైనా మన చెయ్యి నరుక్కొని పోయినా మనకి తెలియకుండా అలా జీవిస్తూనే ఉంటాం. వంట చేస్తున్నప్పుడు వస్త్రానికి నిప్పంటుకొని శరీరం కాలిపోతున్నా తెలియదు. అంతెందుకు, పొట్టలో ఆకలి దంచేస్తున్న బీపీ పెరిగిపోయి, షుగర్ లెవెల్ తగ్గిపోయి, చెమటలు పట్టేసి చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేంత వరకు అసలు విషయం మనకు తెలియదు. ఎంత అనర్థం జరగడానికి కారణం ఏంటి? మన శరీరానికి నొప్పి తెలియకపోవడం. దేవుడు ఈ శరీరానికి నొప్పి ఎందుకు పెట్టారో ఇప్పుడు బోధపడి ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు పలు విధములైనటువంటి పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీరు భాగ్యవంతులుగా ఎంచుకొనిడి. ఎట్లనా మీరు అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందుదురు అని యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు పవిత్ర గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్రైస్తవ జీవిత పరిపూర్ణతను సాధించడానికి కష్టాలు, శ్రమలు ఎంత అవసరమో చూసారా? మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శ్రమలు పరీక్షలు మాత్రమే. కేవలం పరీక్షలు మన సామర్థ్యాన్ని నిరూపించడానికి వచ్చే అవకాశాలే కానీ మనలను పతనం చేయడానికి వచ్చే అవరోధాలు కావు అని మనం గ్రహించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి, సహోదరుడా, విశ్వాస జీవితంలో వచ్చే భౌతికమైనటువంటి శ్రమలు, సమస్యలు, వ్యాధులు, పేదరికం మనకు కోపాన్ని, మనస్తాపాన్ని కలిగించవచ్చు. అయితే అవి దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళికలో బాగాలేనని మనల్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమిత్రుడా, ఈ శ్రమలలో ఇప్పుడు మనం అసహ్యంగాను, జిగుత్సాహకరంగాను ఉన్న గొంగళి పురుగునే చూస్తాం. కానీ ఆ శ్రమలను కొంతకాలం ఓర్చుకోగలిగితే కనుల విందు చేసే అందమైనటువంటి రంగురంగుల సీతాకోక చిలుక ఒకటి ప్రత్యక్షమవుతూ ఉంది.
ఆకులు రాల్చి మోడివారిన చెట్లే నవజీవ చిగుళ్ళు వేస్తాయి, వసంతాన్ని పూయిస్తాయి. కాబట్టి కష్టాలను అసహించుకోవడం కాదు, ఆహ్వానించడం నేర్చుకోవాలి. త్రోసివేయడం కాదు, ఆలింగనం చేసుకోవడం అలవర్చుకోవాలి. ఇవాళ ప్రపంచాన్ని బెంబేలెత్తించినటువంటి కరోనా మహమ్మారి మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. విచక్షణారహితంగా చెట్లను నరికివేయడం వలన వాయువులో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి, కాలుష్యం పెరిగిపోయి, మనిషి నానా రకాలైనటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నాడు. నోటు రుచుల కోసం రోడ్డు పక్కన దొరికే కొన్ని రకాల పిజ్జాలని, బర్గర్లని, రకరకాల నానా రకాల తిండ్లు తింటూ ఊబకాయాన్ని పెంచుకుని రోగాల పుట్టల శరీరాన్ని తయారు చేస్తే ఒంట్లో, మన శరీరంలో రోగ నిరోధక శక్తి నశించి ఇదిగో ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు, రకరకాల రోగాలు వచ్చినప్పుడు చేతులెత్తేస్తూ ఉంటాం. అలాగే కరోనా భయంకరమైన వ్యాధే, కానీ అనేక విషయాల్లో మనల్ని కళ్ళు తెరిపించింది. కారుమేఘం మంచున కాంతి రేఖను చూడడం నేర్చుకోవాలి. చీకటి రాత్రులు గడిచిపోతాయి, వెలుగు వెల్లువలు ప్రసరించే పగుళ్ళు వస్తాయి. కాబట్టి మన జీవితంలోకి వచ్చే ఈ శ్రమలు మహిమతో నిండినటువంటి స్వర్గంలోకి ఎక్కించే మెట్లు అని మనల్ని మనం గుర్తించాలి. ఒక భక్తుడు తన జీవిత శిలువను మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు. కొంత దూరం మోసేటప్పటికీ ఆ శిలువ బాగా బరువు అనిపించి, ప్రభు, ఈ బరువు మోయలేకపోతూ ఉన్నాను, కొంచెం కోసివేయడానికి అనుమతి ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. అందుకు ప్రభు సరే అని సమాధానం చెప్పారు. అతడు కొంచెం ముక్కను కోసేసాడు. అది కొంచెం తేలిక అనిపించింది. దాన్ని మోసుకుంటూ తిరిగి మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు. మరికొంచెం దూరం మోసేటప్పటికీ ఆ శిలువ మళ్ళీ మరలా బరువు అనిపించి మరలా ప్రభువుని అనుమతి తీసుకొని ఇంకొంచెం మొక్కను కోసివేశాడు. తేలికైనటువంటి శిలువను మోస్తూ ముందుకు సాగాడు. ఇలా 2-3 సార్లు జరిగింది. ఇంతలో పరలోక రాజ్యపు పొలిమేరలు వచ్చాయి. అతడు ఆనందంతో దానిలో అడుగు పెడదామని అనుకునేంతలో అతడి ముందు ఒక పెద్ద అగాధం కనిపించింది. దానిని ఎలా దాటాలో తెలియక అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అనేక మంది తాము మోసుకుంటూ తెచ్చినటువంటి సిలువలను ఆ అగాధం పై అడ్డంగా వంతెనలా వేసి వాటిపై నడుచుకుంటూ అవతలి పరదైస్సులోనికి వెళుతూ ఉన్నారు, అంటే పరలోకంలోకి వెళుతూ ఉన్నారు. కానీ తాను అలా చేస్తామని తాను మోసుకొచ్చిన శిలువను అగాధంపై అడ్డంగా వేయబోయాడు. కానీ అది పొడవు చాలలేదు, భారం అయిందనని దాన్ని నరికేస్తూ వచ్చాడు కదా పాపం. అందుకని ఆ వంతెన ఆ భాగంలో, ఆ అగాధంలో ఉన్నటువంటి, అగాధంగా కనిపిస్తున్నటువంటి ముందు మార్గంలో ఆ సిలువను వేయలేకపోయాడు. కారణం, ఎన్నిసార్లు కోసుకుని వచ్చి ఉన్నాడు. ఇక ఏం చేయాలో పాలుపోక అతడు అలాగే అక్కడే నిలబడిపోయాడు. పరలోక రాజ్యం చేరలేకపోయాడు. తమ జీవిత శిలోభారాన్ని మోస్తూ వచ్చినటువంటి అందరూ స్వర్గంలోకి ఆనందంగా అడుపెడుతూ ఉంటే శ్రమలను తప్పించుకోవాలని చూచిన అతడు అక్కడే కూలబడిపోయాడు. ఈ విషయాన్ని బట్టి ప్రియ సహోదరి, మన జీవితంలో వచ్చే అనేక వేతల విలువను గుర్తిద్దాం.
అయినా జీవితంలో మన శ్రమలు పడుతూ ఉంటే ప్రభు ప్రభు వినోదం చూస్తూ కూర్చోడు కదా. మన భారాన్ని తన భుజాన వేసుకుంటాడు. మనకు ఆదరణను, ఊరటను ఇస్తాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువు అంటున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ద్వారా. మన భుజాన ఉన్న బరువును తగ్గించడానికి ఆయన తన భుజాన్ని కాస్తాడు. లోకాల పాపాల భారాన్ని సిలువల తన వీపున మోస్తూ మన ముందు నడుస్తున్నవాడు ఆ కరుణామయుడు. ఈ చిన్న వాక్యాన్ని, ఈ చిన్న సారాంశాన్ని దేవుడు దీవించునుగాక. ఆయనతో కలిసి మన శిలువ భారాన్ని మోస్తూ ఆయనతో పాటే మరణాన్ని కూడా జయిస్తాం సుమా. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు ప్రేమలో మీ ఆనందం.